మనము MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే పథకం కింద గత 10 సంవత్సరాల నుంచి కూడా మనము కొత్తగా పండ్ల తోటలు పెట్టుకునే రైతులకు ప్రోత్సాహాలు ఇస్తున్నామండి. 40% రాయితీ మొక్కల ఖరీదు, అలాగే ఎరువులు, పురుగు మందుల మీద ఇస్తాము. పెరినియల్ పండ్ల తోటలకి 3 సంవత్సరాల పాటు ఎరువులు ఇవన్నీ సహాయం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలా వాటితో పాటుగా అంటే వీటిల్లో మామిడి, చీని, దానిమ్మ ఇలాంటి పంటలన్నీ కవర్ అవుతాయి. ఇవి కాకుండా కొత్తగా ఈ సంవత్సరము మనకి బ్యాంబూ మిషన్ అనేది ఒకటి ఉద్యాన శాఖ కమిషనర్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందండి. మన జిల్లాని కూడా గుర్తించారు. వెదురు సాగు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి పంట వారీగా అంటే పొలమంతా కూడా వెదురు నాటుకున్నట్లయితే అదొక పద్ధతి. అలా కాదు, మాకు పండ్ల తోట వేసుకున్నాము, చుట్టూ బార్డర్గా వెదురు వేసుకుంటామన్నా కూడా మనము సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 2 రకాల పద్ధతులు ఉన్నాయి. దీనివల్ల మనకి విండ్ బ్రేక్గా అంటే గాలి నుంచి మన పండ్లు రాలిపోకుండా, చెట్లు కూలిపోకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్లస్ దాంతోపాటు అధిక ఆదాయం కూడా వస్తుంది. అడిషనల్ ఇన్కమ్ అంటాం కదా అలా. ఎందుకంటే దీన్ని ఎవరు దొంగలు కొట్టుకొని వెళ్ళే పరిస్థితి లేదు. జంతువుల నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ వెదురుని 2 రకాలుగా సాగు చేసుకోవచ్చు. 1 హెక్టార్కి దాదాపుగా 50,000 రూపాయల వరకు మనము రాయితీని ఇస్తాము. 3 సంవత్సరాలు ఇస్తాము. 3 సంవత్సరాలు వాటి బతికి ఉన్న మొక్కల పర్సంటేజ్ని చూసి నిర్ధారించిన తర్వాత రాయితీ ఇస్తాము. ఇది కాకుండా వెదురు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని మనము సెంటరింగ్ పనుల్లో వాడతారు. అలాగే ఇప్పుడు మనకి టొమాటో అధికంగా సాగు చేస్తారు జిల్లాలో, కాబట్టి దీన్ని సెమీ పర్మనెంట్ పెండాల్స్ లాగా దడిలాగా కట్టి దాన్ని అలిచడానికి ఆ పద్ధతిలో వాడుకుంటాము. అగరబత్తీలు, సాంబ్రాణి కడ్డీ తయారీ మేకింగ్లో కూడా ఈ బ్యాంబూను వాడుతున్నారు. సో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రాసెసింగ్ యూనిట్ ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నా దానికి సబ్సిడీలు ఉన్నాయి. అలాగే బ్యాంబూ నర్సరీ ఎవరైనా పెడదామనుకొని మిగిలిన రైతులకి మొక్కలు అందించడానికి బ్యాంబూ నర్సరీ పెట్టాలనుకున్నా కూడా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఉంది. 1 ఎకరము 25 సెంట్లలో నర్సరీ ఏర్పాటు చేసుకున్నట్టయితే దానికి కూడా సబ్సిడీ ఇస్తాము. ఇది మనము రీసెంట్గా పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చాము. చాలా వరకు రైతులు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. దీనికి లిమిట్ ఏం లేదు. ఎంతమంది ముందుకు వచ్చినా కూడా మనము ఇవ్వడానికి అవకాశం ఉంది.